హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. దేవుని దయ వల్ల, మీ దయ వల్ల మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రేష్ఠ వ్లాగ్స్. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇదిగోండి, మేము ఎక్కడున్నామో చెప్పేయమంటారా ఫ్రెండ్స్? మేమైతే మా శ్రేష్ఠ వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళామండి. ఎండలు చాలా అంటే చాలా కొడుతున్నాయి కదా అసలు విపరీతంగా. కానీ ఈ ప్రోగ్రామ్ మాత్రం నైట్ 7కి స్టార్ట్ చేసిండ్రండి. నైట్ అయితే మేము వెళ్ళినాము, మిడ్ నైట్ అయిపోయింది అక్కడే. చాలా అంటే చాలా అంటే స్కూల్ మొత్తం ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసరికి అయితే ఇంకా 7-6 అన్నారు, కానీ టైం ఇంకా 7కి అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే లంచ్ చేసే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. లంచ్ కూడా అంతా అరేంజ్ చేసిండ్రు. మేమైతే అందరం ఇక్కడికి వచ్చినాం. పేరెంట్స్ అందరు వచ్చేసరికి అయితే లేట్ అయింది, అందుకే కొంచెం ప్రోగ్రామ్ అయితే లేట్గా స్టార్ట్ చేసిండ్రు. ఇంకా మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంక ఇక్కడ కూర్చున్నామండి. ఇంకా మా శ్రేష్ఠకి అయితే నిద్ర స్టార్ట్ అయింది. ఒక్క పాట కూడా స్టార్ట్ కాలేదు ప్రోగ్రామ్కి. అప్పుడే చూడండి ఎంత గ్రాండ్గా చేస్తున్నారో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అంటే యాన్యువల్ డే అంటే మామూలుగా చేస్తారేమో అట్లా అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా. మా శ్రేష్ఠ అయితే ఇంకా ఇవన్నీ టపాసులు ఇవన్నీ పేలుస్తుంటే అసలు మమ్మీ ఏంటి ఈరోజు దీపావళి అని అడుగుడు. మా శ్రేష్ఠ అయితే తను పడుకోకముందే ఇవన్నీ ఇంక అయినాయి కాబట్టి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. చూడండి, చాలా క్రాకర్స్ అయితే చాలా అంటే చాలా అసలు చాలా గ్రాండ్గా వేసిండు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, నేను సౌండ్స్ అవన్నీ ఉంచుదాం అనుకున్నా, కానీ అన్ని మూవీ సాంగ్స్, మంచి ట్రెడిషనల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, మంచి అన్ని విధాలుగా మొత్తం మిక్స్ చేసిండ్రు అన్నట్టుగా. హైలైట్ అంటే హైలైట్ ఉంది. కానీ కాకపోతే నేను సౌండ్ ఉంచుదాం అనుకున్నాను, ఆలోచించిన అసలు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే ఏం చేయాలని. కానీ కాకపోతే ఇప్పుడు మీకు సాంగ్స్ లేదు కాబట్టి అంతా కొంచెం నార్మల్గా కనిపిస్తుందో ఏమో, కానీ కాకపోతే అక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది అసలు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయనంత గ్రాండ్గా జరిగింది అక్కడ. ఆ సౌండ్ అంతా ఉంచుదాం అనుకున్నా, కానీ తెలుసు కదా కాపీరైట్స్ క్లైమ్స్ అవి పడతాయేమోనని భయమై అసలు సౌండ్స్ తీసేసిన. కానీ చాలా ఇదిగోండి స్టార్టింగ్ సాంగ్ ఇది. అక్కడ జ్యోతి ప్రజ్వలన జరిగినప్పుడు అవి లైటింగ్ అది క్రాకర్స్ అవన్నీ వేగించిండ్రు కదా, పేల్చిండ్రు కదా. ఇప్పుడైతే సాంగ్స్ ఇంకా స్టార్ట్ అయినాయి. ఇది భరతమాత సాంగ్. ఇక్కడ నుండి ఇంకా సాంగ్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే స్పీచ్ జరిగింది, జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఇంకా అట్లా అంటే కొన్ని స్టార్టింగ్ జరుగుతాయి కదా ప్రారంభం నుంచి, అట్లా ఒక క్రమంగా మంచిగా సూపర్గా జరిగించిండ్రు. అసలు పిల్లలు స్పీచ్ ఇస్తారంటే ఎక్సలెంట్. మొత్తం మన లోకల్ ఇంగ్లీష్ కాదండి అది, అంటే సూపర్గా ఇచ్చిండ్రు. అసలు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది. అంత చిన్న పిల్లలకే కానీ వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అసలు 2-3 డేస్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం కూడా, కానీ చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మాట్లాడిండ్రు పిల్లలైతే. చూడండి, ఇక్కడ వాళ్ళు అది కలుషం ఉంటుంది కదా, కలుషం అనేది ఉంటుంది కదా, అవి పైన పెట్టుకొని పైన దీపాలు, కింద బిందెల మీద వాళ్ళు చేస్తున్నారు డ్యాన్స్. అంటే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఉండే అసలు సౌండ్ ఉంచుదామని చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ మనకు తెలుసు కదా, అందుకోసమనే ఇంకా సౌండ్ అయితే నేను ఉంచలేనండి. అడ్జస్ట్ కాండి, మీరైతే ఎంజాయ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అసలే స్కిప్ చేయకండి. పిల్లలు ఎంత కష్టపడి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందనేది ఒకసారి అయితే మనమైతే అర్థం చేసుకోవాలి. నిజం చెప్తున్నా, మా శ్రేష్ఠ కూడా అసలు దీంట్లో ఉండేటోడే, కానీ కాకపోతే ఫస్ట్ 24కి ప్రోగ్రామ్ అన్నారు. ఆ రోజు మాకు మ్యారేజెస్ ఉండే కాబట్టి ఇంకా వెళ్ళడం వీలు కాదని చెప్పేసిన. కానీ మళ్ళీ ఆ 24న చాలామంది పేరెంట్స్ రామని చెప్పినట్టు, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ రోజు, చాలా పెళ్ళిళ్ళు. అందుకోసమని ఒక 60% వరకు పేరెంట్స్ రామన్నారట. అందుకోసమని మళ్ళీ ఇంకా డేట్ చేంజ్ చేసి 28కి
28కి పెట్టిండ్రు అన్నట్టు. ఇంకా మాకు డేటు మార్చిన సంగతి అట్లా ఏం తెలియదు. అందుకోసమని ఇంకా శ్రేష్ఠ దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. లేదంటే ఇంకా శ్రేష్ఠ కూడా చేసేటోడు. వాళ్ళ బ్యాచ్లో శ్రేష్ఠ ఒక్కడే లేడు. నాకు చాలా బాధ అనిపించింది. పిల్లలందరూ డ్రెస్ కోడ్ తోటి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అసలు కళ్ళు ఇలా గిలిపాలనిపించలేదు. అంత బాగా చేసిండ్రు తెలుసా అండి. అసలు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో నేను చెప్పకుండానే నేను లోడా వాగుతుంది ఏంటి అక్క అనుకుంటున్నారా. ఇది దొనమండ, మాకు హాజీపూర్ మండల్లో ఉంటుంది. దొనమండ మాకు దగ్గర. ఇది మా శ్రేష్ఠ స్కూల్ అయితే శ్రీ చైతన్య హై స్కూల్ అని దొనమండలు ఉంటుంది. అక్కడ అండి ఈ ప్రోగ్రామ్ అయితే. చూడండి పిల్లలైతే కలుషాలతో ఎంత మంచి డ్యాన్స్ చేస్తుండ్రో. అందరూ భరతమాతలా కనబడ్డారు. అందరూ ఒక్కటేలాగా ఉన్నారు కదా. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. చూడండి ఆ మ్యూజిక్, ఆ లైట్ సెట్టింగ్స్, ఆ డిస్కో లైట్స్ అవన్నీ పచ్చని పొలాల మధ్యలో ఇది ఫంక్షన్ హాల్ ఉందండి. పొలాల మధ్యలో చుట్టూరా మీరు చూస్తుంటే అసలు పక్కకు అవన్నీ ఇట్లా టేక్ చెట్లు ఉంటాయి. అవన్నీ కొంచెం పైన కట్ చేసి ఆ మధ్యలో టెంట్లు అవన్నీ వేసి అది ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసిండ్రండి. పచ్చని పొలాల మధ్యలో చుట్టూ వాతావరణం ఎక్సలెంట్ ఉంది. అసలు మంచి గాలి బయట మంచి అసలు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉందన్నట్టు. మేమైతే అంత బాగా ఎంజాయ్ చేసినాం. ఒక్కసారి కూడా కొంచెం కూడా బోరు కొట్టలేదు. అసలు ఏంటి ఇంత నైట్ వచ్చినామో అట్లా ఏం లేదు. ఇదిగో చూడండి ఇక్కడే మా శ్రేష్ఠ నర్సరీ పిల్లలు ఇది ఎక్కడ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అండి. నర్సరీ పిల్లలు వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తంలో మా శ్రేష్ఠ ఒక్కడే మిస్ అయిందండి నిజంగా. అంటే ఫస్ట్ వాళ్ళ మేడమ్స్ ఫోన్ చేసినప్పుడు నాకు అంత ఏమనిపించలేదు, కానీ ఇక్కడ వీళ్ళు వేస్తుంటే వచ్చి నా కొడుకు ఒక్కడే మిస్ అయ్యింది కదా అనిపించింది. ఈ బ్యాచ్ మొత్తం నర్సరీ పిల్లలే. అక్కడ వెనుక ప్రొజెక్టర్లో సాంగ్ అదంతా చూపెడతా అంటే ఇక్కడ పిల్లలు ఇట్లా ఇక్కడ చేస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి. నిజంగా చెప్తున్నా ఎంత బాగా చేసిందంటే వాళ్ళు ఇంట్లో ఎంత టార్చర్ చేస్తారో అక్కడ మేడమ్స్ చెప్తే అంత మంచిగా నిజంగా ముందే సార్ చెప్పిండు. చూడండి మీ పిల్లలు ఇంట్లో ఎంత అల్లరి చేస్తారో, కానీ ఇక్కడ మాత్రం అదేం లేదు. చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో డ్యాన్స్, మీరే చూడండి అని అన్నాడు సారు. నిజంగా చూస్తుంటే అసలు నవ్వనోళ్ళు అంటే ఒక్కరు కూడా లేరు అక్కడ. అంటే ప్రతి పేరెంట్స్ ఉంటారు కదా పిల్లల పేరెంట్స్, వాళ్ళైతే చాలా అంటే అసలు లేచి ఇదిగో చూడండి చైర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరు ముందుకెళ్ళిపోయి అందరు వీడియోస్ తీసుకోవడమే. అస్సలు ఒక్కరు కూడా కూర్చోలేరండి. చాలా అంటే చాలా నిజంగా చాలా బాగా అనిపించింది మాకైతే. ఎంత ఎంజాయ్ చేసినాం అంటే అంత ఎంజాయ్ చేసినాం. వాళ్ళు కూడా అండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు అదంతా అక్కడున్న వాతావరణాన్ని బట్టి చాలా బాగా అనిపించింది. నేను చెప్తున్నా కదా సార్, నాకు సౌండ్ ఉంచాలనే ఉండేది, కానీ ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో వీడియోకి, ఇక మళ్ళీ ఎందుకు ఆ స్టెప్ తీసుకోవడం అని నేనైతే అది సౌండ్ తీసేసిన. కానీ నాకైతే బాధ అనిపించింది సౌండ్ తీసేసి పెడుతుంటే వీడియోనైతే. ఇంకా నేనన్నా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నట్టుగా ఇంకా చేస్తున్నా. ఇదిగోండి ఇంకా వీళ్ళు కూడా పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో కదా. వాళ్ళకి వచ్చిరండి డ్యాన్సు బుడి అడుగులు వేసుకుంటా ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నారో ఒక్కొక్కరు అయితే ఫ్రాక్స్లలో చూస్తే. ఇదిగోండి ఇది ఒక సాంగ్. అన్నీ వెనుక మనకైతే అట్లా ప్రొజెక్టర్స్ పెట్టి అట్లా చేసేసరికి ఇంకా అక్కడ వాతావరణం అంతా ఒక్కొక్కరు అయితే మస్తు విజిల్స్ వేయడము, మస్తు అరవడము, అసలు ఇంకా చెప్పరాకుండా ఉంది. నిజం చెప్తున్నాను, అంత బాగా అనిపించింది. ఇంకా మా బాబు ఈ ఇయరే కదా స్కూల్కి వెళ్ళడము, ఇప్పటి నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ కదా. నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. నేనైతే చూడడం అయితే ప్రోగ్రామ్ అయితే ఇదే ఫస్ట్ టైం. యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా అంటే మనం ఇంకెందుకు వెళ్తామండి, పిల్లలు స్కూల్కి ఇంకా స్టార్ట్ అయిన తర్వాతనే కదా మనం ఇంకా ప్రోగ్రామ్స్కైనా దేనికైనా మనం కూడా కండక్ట్ అవ్వడము. అట్లా బాగా అనిపించింది. నైట్ కాబట్టి మంచి చల్లటి గాలి వచ్చి మంచి వాతావరణము, అసలు అలసట అనేది ఇబ్బంది అనేది ఇక్కడ ఏం లేకుండా
మంచిగా అనిపించిందండి నిజంగా. చూడండి ఈ సాంగ్స్ అన్నీ మూవీ సాంగ్సే. ఇంకా అక్కడ ఒక్కొక్కటి అంటే చాలా ఏంటి అబ్బా ఈ సాంగ్ అన్నట్టుగా ఏం లేదు, అన్నీ బాగున్నాయి. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా, అసలు ఒక్కరు కూడా కూర్చోలేరండి. చైర్స్ చాలా ఖాళీగా, మొత్తం మంది నిలిసోనే. మళ్ళీ అసలు సార్లు కూడా చాలా బాధ్యత తీసుకున్నారు. పిల్లల డ్యాన్స్ అయిన వెంటనే అంటే ఒక్కొక్కరి ఇది అయిపోతుంది కదా, అట్లా అయిపోయిన తర్వాత వెంటనే అసలు అక్కడ పిల్లలను ఉంచకుండా వాళ్ళ పేరెంట్స్ని తొందర పెట్టడం. ఎందుకంటే నైట్ ఎక్కువ అయింది కదా, మీరు మీ పిల్లలను తీసుకెళ్ళి ఫస్ట్ మీ పిల్లలకు ఫుడ్ పెట్టండి. నిజంగా అన్ని విషయాల్లో సార్లు అయితే చాలా బాధ్యత తీసుకున్నారు. అన్ని బాధ్యతలు తీసుకొని చాలా అసలు ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఏ పేరెంట్స్ కూడా ఎవ్వరు ఏమి అనుకోకుండా, ఏం గుణుగకుండా సనగకుండా పిల్లల పట్ల అయితే చాలా కేరింగ్ తీసుకున్నారండి. నిజంగా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా మేమైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే తిన్నాము. కానీ ఇంకా పిల్లలు తింటే పడుకుంటారని పిల్లలని తిననీయలేరు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు. అట్లా అందుకోసమనే వాళ్ళ పర్ఫార్మెన్స్ అవుడుతోటే ఇంకా వెళ్ళి పిల్లలకు తినబెట్టండి. నిజంగా ప్రిన్సిపల్ సార్ అయితే చాలా బాధ్యత తీసుకున్నాడు. మంచిగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు మర్చిపోతున్నారేమో, మీరైతే లైక్ చేయట్లేదు. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఎందుకండి, లైక్ చేయండి. చూడండి, ఇది రైతుల కోసం చేసిండ్రు ఈ వీడియోనైతే. రైతులు ఎంత కష్టపడుతున్నారు, సకాలంలో వర్షాలు లేక, కరెంటు లేక, వాటర్ లేక రైతులు ఎంత నష్టపోతున్నారు అనే దాని కొరకైతే ఈ పర్ఫార్మెన్స్ చేసిండ్రండి. ఒకవేళ మీకు ఈ వీడియోలు మొత్తం వాయిస్తో కావాలనుకుంటే శ్రీ చైతన్య హై స్కూల్ దొనబండ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళకి మీరు ఒకవేళ ఆ ఛానల్లోనికి వెళ్ళి చూడండి, శ్రీ చైతన్య హై స్కూల్ దొనబండ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి మీకైతే వస్తుందండి. మరి అవి వీళ్ళు వీడియోస్ ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసిండ్రో చేయలేదో తెలియదు. అంటే వాయిస్ వాళ్ళు అంటే సౌండ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చిండ్రో ఇయ్యలేరో తెలియదు. వాళ్ళైతే పెడతా అన్నారు ఛానల్లో, మరి పెట్టారా లేదా ఇంకా నాకు కూడా తెలియదు, చెక్ చేయాలి. వాళ్ళు కూడా సౌండ్ మరి పెట్టిండ్రా పెట్టలేరా అనేది. ఓకేనా, మరి చూడండి మీరైతే కంపల్సరీ. ఇక్కడ పిల్లలు వీళ్ళు కూడా చూడండి, వీళ్ళు కూడా ఏదో సాంగ్ చేస్తున్నారు. సాంగ్స్ ఇది ఓల్డ్ సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే ఇది చిన్ని ఆశ చిన్నదాని ఆశ అనే సాంగ్, ఇది ఓల్డ్ సాంగ్. ఇది దీనికి కూడా చూడండి బటర్ఫ్లై లాగా చేస్తున్నారు వీళ్ళు. అంటే జస్ట్ మీకు అట్లా ఏం తెలియట్లేదు కావచ్చు, అంటే సౌండ్ ఉంటేనే నిజంగా అర్థమవుతుంది కదా ఎవరికైనా. ఇదిగోండి ఇక్కడనేమో బల్గం మూవీ సాంగ్, అది టైటిల్ సాంగ్ ఉంటుంది కదా బల్గం మూవీ సాంగ్, అది తెల్లవారంగా అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగు మంగ్లీ గారు వాడిన సాంగ్ అండి ఇది. పిల్లలు అందరూ నారాయణ పట్టు సారీస్ కట్టిండ్రు. నిజంగా చాలా బాగున్నారు పిల్లలు అయితే. ఈ సాంగ్ కూడా పూర్తిగా అసలు అన్ని సాంగ్స్ ఎంత తెలుసా అండి, 4 hours అంటే 4 hours వీడియోస్ ఇంత పెద్దగా అవుతాయి. కానీ నేనైతే కొన్ని చూపించిన, ఇంకా సాంగ్స్ కూడా అన్నీ కాదు, కొన్ని చూపించిన. అన్నీ చూపిస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని ఇప్పటికే చాలా కట్ చేసి ఇక్కడి వరకు అయితే వీడియోనైతే సెట్ చేసినండి. కానీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియో చూడండి ప్లీజ్ అండి. నాకైతే వాచ్ టైం కావాలి కాబట్టి ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఇండియా కోసం చేసిండ్రండి ఈ సాంగ్ అయితే. అసలు కొరియోగ్రాఫర్ ఎవరో కానీ పిల్లలకైతే చాలా సింపుల్ స్టెప్స్, చాలా ఈజీగా చూడడానికి కనుల నిండుగా అట్లా సూపర్గా అసలు చేసిండ్రు. ఇక్కడ అది ఎల్లమ్మ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఇది. ఇక్కడ ఇంకా రెచ్చిపోయింది అనుకో అందరూ. పేరెంట్స్ కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళి వేద్దామన్నంత ఉండే. ఇదిగో చెప్పాను కదా టేక్ చెట్లు ఇవన్నీ చుట్టూరు ఉంటాయి. ఈ మధ్యలో ఇది ఫంక్షన్ హాల్కు ఇటు సైడ్ బయట సైడ్ వేసిండ్రండి. స్టేజ్ అయితే సూపర్గా ఉంది, నిజం చెప్తున్నాను. ఓకే, ప్రోగ్రామ్ అయితే ఎండింగ్కి వచ్చిందండి. ఇంకా చూడండి మా శ్రేష్ఠ అయితే పడుకున్నాడు.
చాలా టైం పట్టింది కదా, అందుకోసమని ఇంకా పడుకున్నాడు. అసలు ప్రోగ్రాంలో మా శ్రేష్ఠ ఒక్కడే లేడు, ఈయన వీళ్ళ బ్యాచ్ మొత్తం మంచిగా డ్యాన్స్ చేసిండ్రు, కానీ మా శ్రేష్ఠ ఒక్కడే లేడండి. చాలా పాటలు చేసిండు, అసలు మా శ్రేష్ఠ కొన్ని చూసిండు ఇంకా పడుకున్నాడు. ప్రోగ్రామ్ అయితే లాస్ట్కి వచ్చిందండి. చూడండి ఇంకా స్పీచ్ అయితే జరుగుతుంది అక్కడ స్కూల్ది. తెలంగాణ కావాలని అడిగినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. అసలు మేమైతే ఇంత గ్రాండ్గా అసలు జరుగుతుందైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయిందండి. చూడండి నైట్ అయితే 12 అవుతుంది, ఇప్పుడైతే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. 4 hours కంటిన్యూషన్గా అసలు ఒక క్షణం కూడా బోర్ కొట్టకుండా సూపర్ అంటే సూపర్గా జరిగించిందండి ప్రోగ్రామ్ అయితే. వీడియో మీద పూర్తిగా చూసింది అనుకుంటున్నాను. ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.